నమో వాక్కమలాంబికేశ్వరేభ్యో నమ. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడైనటువంటి ఆ పరమేశ్వరుని దివ్య పాద పద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలుడు సమర్పిస్తున్నాను. మీ అందరికీ షణ్ముఖ శ్రీ రాఘవ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను సూరిబాబు కందాళ. ఈరోజు మనం శివభక్తుల కథలు తెలుసుకుందామండి. భక్త శిఖామణుల జీవిత గాథలు రచించిన వారు శ్రీ సన్నిధానం నరసింహ శర్మ గారు. వారు శివభక్తుల గాథలు అద్భుతంగా మనందరికీ కూడా అందించడం జరిగింది. ముందుగా ఆ పరమేశ్వరుని దివ్య పాద పద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ స్వామివారిని స్తోత్రం చేసుకునే కథని ప్రారంభిద్దాం. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం వందే. ఈ శివభక్తుల గాథల్లో ముందుగా త్రైలింగ స్వామి వారి కథ చెప్పడం జరిగింది. ఈరోజు మనందరికీ కూడా సుపరిచితుడైనటువంటి భక్త నందనార్ గారి కథ మనం తెలుసుకుందామండి. ప్రజల హృదయాల్లోనే పరమేశ్వరుడున్నాడు. ప్రజలు ఏ జాతి వారైనను వారి హృదయమున ఈశ్వరుడు కొలువై ఉంటాడు. జాతి మత కులములన్నీ మనిషి సృష్టించుకున్నవే కాని భగవంతుని దృష్టిలో అందరూ సమానులే. భగవంతునికి జాతి మత కుల భేదములతో పనిలేదు. భగవంతునికి భక్తే ప్రధానం. వర్ణములు మనిషి సృష్టించుకున్నవే గాని భగవంతునికి సంబంధించినవి కావు. హిందువులు పూర్వం పవిత్రత శ్రద్ధల కోసం కొన్ని నియమాలను ఏర్పరిచారు. వాటి పర్యవసానమే పంచములనే జాతి. ఈ పంచముల జాతికి చెందినవాడే భక్త నందనార్. ఆనాడు దేవాలయాన్ని ప్రవేశించి దేవుని పూజించుట మహాభాగ్యమని ప్రజలు తలచేవారు. దేవాలయ ప్రవేశానికి కొన్ని అర్హతలు కూడా నిర్దేశింపబడ్డాయి. అలాంటి రోజులలో నందనార్ తంజావూరు జిల్లాలో ఆదనూరు అనే గ్రామంలో పుట్టాడు. ఈ గ్రామం కొవెరున్ నదికి అల్లంత దూరంలో ఉంది. నందనారు మాలకులంలో పుట్టాడు. భూమిని దున్నుట, చచ్చిన పశువులను తొలగించుట, కాటికాపరితనము అతని నిత్య కృత్యములు. వీరు పంచములు కూలీ నాలితో కడుపు నింపుకునేవారు. పశువుల తోళ్లను కూడా అమ్మేవారు. వీరు ఊరికి బయట కొంత దూరంలో గుడిసెలు వేసుకుని జీవించేవారు. దీనినే గూడెం అంటారు. నందనారు నివసించే గుడిసె చుట్టూ బురదతో నిండి ఉండి అసహ్యకరంగా ఉండేది. ఆ గూడెం చుట్టూ చేపలతో నిండిన కుళ్ళు, నీటి గుంటలు ఉండేవి. చేపల పెంట, కోళ్ల ఈకలు, మాంస ఖండములతో పరిశ్రమలన్నీ అపరిశుభ్రముగాను దుర్గంధ భూయిష్టముగాను ఉండేవి. పందులు వీర విహారము చేసేవి. మలిన పదార్థములతోనూ ఏహ్య వస్తువులతోనూ భరించనలవి కాని వాతావరణంలో ఆ గుడిసెలుండేవి. నందనారు అటువంటి ప్రదేశంలో జన్మించాడు. పూర్వజన్మ సుకృతం వలన అతడు తదేక దృష్టితో జగదీశుని సేవించేవాడు. తోటి బాలలతో చావడియందు, ప్రార్థనయందు, ఆటల పాటలలో కాలం వెళ్లబుచ్చుతూ ఉండేవాడు. ఆవేశ పరవశుడై నిత్యము హరహర మహాదేవ శంభో శంకర అని తోటి పిల్లలచే కూడా అనిపించేవాడు. సమీప గ్రామ దేవాలయంలోకి వెళ్లి దూరము నుండే ఈశ్వరుని ప్రార్థించేవాడు.
తనకున్నంతలో ఆ స్వామికి నైవేద్యం అర్పించేవాడు. పంచముడు అగుట వలన ఆలయ ప్రవేశము పిల్లలకు నిషిద్ధమైనది. వారి ఆటపాటలెప్పుడూ దేవుని రథములు లాగుతున్నట్లును దేవతా సంబంధ పూరితములుగానూ ఉండేవి. నందనారు చేష్టలు పలుకులు ఆ గూడెం వారికి అర్థమయ్యేవి కావు, నచ్చేవి కావు. తమ జాతికి సంబంధం లేని మాటలు పలుకుతున్నాడని, తమకు పొసగని క్రియలు చేస్తున్నాడని, దాని వలన వారి మనుగడకే ముప్పు వాటిల్లుతుందని భయపడేవారు. ఆ గూడెమంతా ఒక బ్రాహ్మణునికి చెందినది. ఆ బాపనికి ఆగ్రహం వస్తే తాము ఆ ఊరు నుంచి ఆశ్రయం పోగొట్టుకుంటామని భయపడేవారు. కాబట్టి నందనారు చేసే ఆ క్రియలు మాన్పించవలనని తలంచారు. కానీ వారెంత ప్రయత్నము చేసినను నందనారు తన పద్ధతి మార్చుకొనడాయను. తమ కులములో చెడబుట్టిన వాడిని తమ గూడానికి ముప్పు తెచ్చే ముష్కరుడని భయపడ్డారు. నందుడు వారికేమీయూ ప్రత్యుత్తరం ఇయ్యక వారి అజ్ఞానముకు మిక్కిరి తీర్చేవాడు. ఒకనాడు తన 11 మంది స్నేహితులతో నందనారు తిరుప్పనగర్ పోయి అతడ ఈశ్వరుని దర్శింపబోయాడు. కడు ప్రయాసల కోర్చి చాలా దినములు నడిచి ఆ గ్రామాన్ని చేరుకున్నారు. తూర్పు దిక్కు నుండి వారు ఆలయ మంటపానికి చేరారు. ఆలయ దర్శనమైందనే సంతోషముతో బిగ్గరగా పాటలు పాడుతూ చేతులు జోడించి ఈశ్వర సంకీర్తనం చేయసాగారు. కానీ ఉన్నతమైన నంది ఎదురుగా ఉన్నందున వారికి స్వామి దర్శన భాగ్యము లభించలేదు. అంతే. నందనారు తన శిష్యులతో సహా ఎలుగెత్తి, స్వామీ, కడు ప్రయాసల కోర్చి నీ కడకే తెంచాము. నీ దర్శన భాగ్యము లేకుండానే వెడలిపోవలనా? నా పాపములన్నయూ నంది రూపమున నీకును నాకును నడుమ నిలిచి ఉన్నది. నీ దయస్వామి అని ప్రార్థించాడు. ఈశ్వరుడు ఇతని ప్రార్థనను ఆలకించనో ఏమో గాని ఆయన నందీశ్వరుడిని పక్కకు తొలగమని ఆజ్ఞాపించినట్టు ఆ నంది గుడి ద్వారమునకెదురుగా కాక కొంచెం పక్కకు తొలగి ఉన్నట్లు గోచరమవుతుంది. నందుని ఆనందమునకు అంతు లేకుండా పోయింది. ఆ దినమంతా భజన కార్యక్రమంలందే గడిపేశాడు. తాను తెచ్చిన చర్మాన్ని గోరోచనాన్ని స్వామికి సమర్పించాడు. కొంతకాలం గడిచిన తర్వాత నందుని మనసు మాలపల్లిలో నివసించుటకు ఇష్టపడలేదు. కావేరు నదికి అవతల ఉత్తర దిశయందు నటరాజ అవతారమెత్తి చిదంబరేశ్వరాలయం ఉంది. కవులు భక్తులు తమ తమ భక్తి పారవశ్యంచే మధుర మంజుల గీతాలాపములచే పవిత్ర ప్రదేశమును పావనం చేస్తూ ఉన్నారు. నృత్య గీతాలాపములతో ఆ ప్రదేశము వైభవంగా నిత్య కళ్యాణము పచ్చ తోరణంలా ఉండేది. దేశం నలుమూలల నుండి భక్తులు తండోపతండాలుగా వచ్చి చిదంబరేశ్వరుని దర్శించుకుని తరించేవారు. ఆయన వైభవమును గనిన నందుని దృష్టిలో ఆ పవిత్ర పుణ్యస్థలము ఒక కైలాసమే అనే అభిప్రాయం కలిగింది. భక్త వశంకరుడకు చిదంబరేశ్వరుడు నిత్యము నటరాజావతారంతో నృత్యము చేస్తుంటాడనే అభిప్రాయానికి వచ్చాడు నందుడు. అచ్చడికి వెళ్లి చిదంబరేశ్వరుని మనసారా ప్రార్థించాలనుకున్నాడు. తన తోటి స్నేహితులను కూడా అచ్చడికే పోదామని ప్రేరేపించసాగాడు. ఇటులైన చిదంబర స్వామిని దర్శించుకోవాలనుకున్నాడు నందనార్. అది అసాధ్యమవుతుంది. భూస్వామి చెప్పిన పనుల ఒత్తిడిలో బంధింపబడ్డాడు. యజమాని అనుమతి లేనిది ఒక్క అడుగైనా వేయలేని పరిస్థితి నందనారుది. మరిన్ని దినములు గడిచినవి. నందనారులో చిదంబరేశ్వర స్వామిని చూడాలనే కోరిక అంతకంతకు మక్కుటమవసాగింది. ఒకనాడు భూస్వామి కడకేగి మ్రోల సాగిలపడి, మహాప్రభు, చిదంబరంలో ఉత్సవము సమీపించుతున్నది. ఒక్క మారు నాకు అనుమతి దయచేయండి. వెళ్లి స్వామిని దర్శించుకొని వేగరమే వస్తాను. నాకు ఈ ఒక్క కోరికను మన్నింపము స్వామి అని కోరాడు. బ్రాహ్మణుని కోపము కట్టలు తెంచుకున్నది. ఓరీ పరమనీచుడా, చండాలుడా, నీకు ఉత్సవమెందుకురా? పోయి పొలం దొన్నుకో అని గద్దించాడు. మహాప్రభు, పుట్టి పొడమిపై పడినది మొదలు మిమ్మల్నే సేవించుకుంటున్నాను. దేవుని ఆనతి వలె మీ ఆజ్ఞను శిరసా వహిస్తున్నాను. నాకు ఏ కోరికలు లేవు ప్రభు. ఈ ఒక్క కోరికను తమరు దయతో అనుగ్రహించి చిదంబరానికి పంపండి స్వామి అంటూ నందనారుడు మితిమీరిన కోపముతో పొడవాటి కర్రతో బాదుతూ, ఒరే ఇన్నీచుడా, 40 ఎకరముల నిష్కారణంగా నీరు లేక బీడువలి పాడుబడిపోయిందిరా. దానిని దున్ని సస్యశ్యామలమన నుంచి నీ రుణము తీర్చుకోరా. పంట నష్టమగుట వీలు లేదు. కాదని వెళ్ళావో కాటికి పంపుతాను. పొలం దన్ను అని ఆజ్ఞ జారీ చేసి వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు. పూర్వం యజమానికి సేవకునికి మధ్య సంబంధములు ఇలాగే ఉండేవి. ఐశ్వర్యమునకు లేమికి గల సంబంధం.
దర్పమునకు దాస్యమునకు గల సంబంధం ఇది. పేదవాని పేదతనము ధనికుని ధనికత్వానికి సత్తువనిస్తుంది. తండ్రినను సేవకుడు పడి ఉండవలనే కాని ఇది ధర్మమా అని అడుగ సాహసింపరాదు. యజమాని న్యాయమూర్తి. న్యాయమూర్తితో వాదించి నెగ్గేదెవరు? ఒకరితో చెప్పుకున్ననూ తప్పే. కక్ష సాధింపు చర్యలకు గురవుతాడు. నా ప్రారబ్ధం ఇంతే అని సరిపెట్టుకున్న వలనే కాని మారు పలకరాదు. పూర్వము హిందూ సంఘములోనున్న దుష్ట సంప్రదాయం ఇది. పూర్తిగా దెబ్బలు తిన్న నందుడు పరిపరి విధములా పరితాపమందాడు. ఈశ్వర, పరమేశ్వర, నన్నేల ఈతనికి సేవకునిగా పుట్టించిదివి. నాకిట్లు జరుగుటకు నా పూర్వజన్మం ఇంత పాపిష్టిదా? వినలేని వాక్కులతో నన్ను దూషించుచున్నాడు. చిదంబరేశ్వర, ఒక్క మారు నిన్ను దర్శించుకున్న మహద్భాగ్యమును కలగచేయి. తండ్రి, మాలవాడను, పంచముడని నీవు కూడా పరిహసించుచున్నావా? జగదీశ, నీవే నాకు తల్లివి, తండ్రివి, రక్షకుడవు. ఒక్కసారి నిన్ను చూసే భాగ్యము దయసేము తండ్రి. నా పట్ల ఎందుకింత కాఠిన్యము చూపుతున్నావు? నేనేమి అపకారం చేశాను? మన్నించి నన్ను ధరింపుమి ఈశ్వర అనుచు దుఃఖాతిశయముతో మిగుల రోధించాడు. దుర్భర దుఃఖ భారముతో నందుడు కృంగిపోయాడు. యజమాని వద్ద నుండి మెల్లిగా ఇంటికి వెళ్ళాడు. ఒంటరిగా తదేక ధ్యానముతో చిదంబరేశ్వరుని ధ్యానించాడు. 40 ఎకరములు దున్నవలనన్న యజమాని ఆక్ష విధించాడు. మానవమాత్రుడనైన తనకిది సాధ్యమా? అయినను తన తలంపు ఈశ్వరుని అందే ఉంచాడు. చిదంబరేశ్వరుని చూచడ ఎట్లు అన్నదే తన ప్రస్తుత కర్తవ్యముగా తలచాడు. మదిని మరేదియూ తలంచుటలేదు. అన్నము నీరు తినే కోరిక శివునియందే చిత్తము ఉంచి, శివ, తండ్రి అంటూ నీరసముతో కూలబడ్డాడు. కొన్ని దినములకు చిదంబరేశ్వరుడు అతని కలలో కనిపించి, నందనార్, దుఃఖింపకుము. 40 ఎకరములో నేల కళకళలాడుచూ పండిన చేనుతో నిండినదని, కోతకు సిద్ధముగానున్నది పోయి నీ యజమానికి చెప్పు. చిదంబరము పోవడానికి నీకు తప్పక అనుమతి లభించును అని పలికి జగదీశ్వరుడు అదృశ్యమయ్యాడు. నందుడు గబగబా లేచాడు. పోయి చేను చూశాడు. దిగ్భ్రాంతి చెందాడు. ఇది కలయా నిజమా అనుకున్నాడు. కారణం, అంతవరకు బీడుగా పడి ఉన్న 40 ఎకరములు భూమి సస్యశ్యామలముగా పండిన చేనుతో కళకళలాడుతూ ఉన్నది. పరుగున భూస్వామి వద్దకు పోయి, స్వామి, తమరు వచ్చి తమ పొలం ఒక్కసారి చూసుకొనండి. పండిన పైరుతో పచ్చగా ఉంది, కోతకు సిద్ధముగానున్నది. ఇక తమ ఆశీర్వాదముతో నన్ను చిదంబరేశ్వరుని దర్శనానికి పంపండి ప్రభు అన్నాడు. పొలానికి వెళ్లి వీక్షించిన విప్రుడు చకితుడయ్యాడు. పరమానందభరితుడై ఆనంద సాగరమున మునిగిపోయాడు. నరులకిది సాధ్యమా? 2-3 రోజుల్లోనే బీడు భూమి నేడు పండిన పంటతో పచ్చగా కళకళలాడుతూ కోతకు సిద్ధముగానున్నది. ఇది తప్పక ఆ సర్వేశ్వరుని పనే అని తరించినవాడై నందుని పట్ల తాను అనుసరించిన నడవడికి మిక్కిలి నొచ్చుకొని, నందనార్, నిన్ను తెలుసుకోలేకపోతున్నాయనా. నీచ కులస్థుడవని, సామాన్యుడవని తలంచాను. కఠినుడనై శిక్షించాను. నా అజ్ఞానమును మన్నింపు నాయన. నా హృదయం ఇప్పుడు పశ్చాత్తాపాగ్నిచే దహించుకొని పోచున్నది. నా అపరాధమును మన్నించు తండ్రి అని తన సేవకుని నందుని పాదములను ప్రణమిల్లాడు. నందనారు బ్రాహ్మణుని పైకి లేవనెత్తి, స్వామి, మీ భృత్యుడను, మీ పాదసేవకుడను. పుట్టుకచే పురుషుడు పుణ్యాత్ముడు కాడు. ఈశ్వరానుగ్రహం వాడే మహాపురుషుడు అని ప్రత్యుత్తరమిచ్చాడు. పోయి చిదంబరేశ్వరుని దర్శింపుము, నేను కూడా వెనకనే నీతో వత్తును అన్నాడు ఆ బ్రాహ్మణుడు. నందనారు అమితానందభరితుడై చిదంబరానికి బయలుదేరాడు. ప్రకృతి పచ్చపచ్చగా పులకరింపచేసింది. నేటికి గదా నా జన్మ తరించింది అనుకున్నాడు. పరమానందభరితుడై ముందుకు పోయాడు. ఆలయమును చేరుకున్నాడు. మిక్కిలి ఆనందముతో పాటలు పాడుతూ, భజనలు చేయుచూ, గెంతుతూ, నృత్యము చేస్తూ ఆలయ ప్రాకారం చుట్టూ అలుపొచ్చే వరకు తిరిగాడు. చాలా రోజులు అతడట్లే ప్రాకారము చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ భక్తి పార్వశ్యంతో మునిగిపోతున్నాడు. మరి లోనికి వెళ్ళటకు అతడు నిషిద్ధుడు గదా, పంచముడు, మాలవాడు కావున ఆలయ ప్రవేశమునకు నిబంధనలు ఒప్పుకోవు. ఒకరోజు అమితానంద భక్తి పార్వశ్యమున ప్రాకారపు గోడనెక్కి లోనికి చూచాడు. అంతే,
ఈశ్వర గృహమాతనికి అద్భుతముగా కనబడినది. యాత్రికుల సమూహములతో భక్తజన సందోహముతో శివనామ సంకీర్తనలతో ఆలయ ప్రాంగణమంతా నిండిపోయింది. ఒకవైపు ఆలయ అర్చకుల హడావిడి, మరొక వైపు బ్రాహ్మణుల వేదఘోష, ఒక మూల నృత్యగానాలు, మరొక మూల దివ్య మంగళమూర్తులతో విరాజిల్లుతున్న నటరాజస్వామి విగ్రహములు, మహాద్భుత స్ఫటికలింగాలు, మరొక చోట స్వామిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్న భక్తజన సందోహాలు, గంటల గణగణ ధ్వనులు, హరోం హర అనే నినాదాలు, హరహర మహాదేవ అనే నినాదాలు, ధూపదీప నైవేద్యాలు, అభిషేకాలు మున్నగు వాటితో శోభాయమానంగా ఉంది ఆ వాతావరణం. నందుని హృదయం ఆనందంతో ఉప్పొంగింది. మరుక్షణమే తన నీచ జన్మను గురించి దుఃఖించాడు. ఆహా, పూర్వజన్మమున నేనెట్టి పాపములను చేసేదునో గదా, ఈ జన్మమందు మాలవాడనై కడజాతి వాడనై పంచముడనై పుట్టి తిని, సర్వేశ్వర నేనెట్టి పాపములు చేసి ఉంటునో కదా, దయామయుడవు, కరుణించి నన్ను కాపాడుము తండ్రి, నీవు తప్ప నాకింకెవరు దిక్కు, సర్వమును నీవే కదా తండ్రి, సర్వమును త్యజించి తిని నీ పాదము చెంతనే నిన్ను సేవించుకొని తరించు భాగ్యము కలగజేయి స్వామి అని ప్రార్థించాడు. తండ్రి జగదీశ్వర, నన్ను కరుణించి చిదంబరానికి తీసుకుని వచ్చావు, కాని మరలా ఇదేమిటి తండ్రి, ఆలయములో ప్రవేశించుటకు అర్హుడను కాను, పంచభక్ష పరమాన్నాలు వడ్డించి తినే యోగ్యత లేకుండా చేశావా తండ్రి, కరుణించు. ఊహ తెలిసినది మొదలు నిన్నే ఊహించుకుంటున్నాను కదా, నా మదియందు నీవు తప్ప మరెవరూ లేరు కదా, నాకెందులకి జన్మనిచ్చావు తండ్రి, పదుగురిలో పో పో చండాలుడా ప్రక్కకు తొలుగమంటూ ఈసడించుకుంటున్నారు. నా గుండె బద్దలైపోతున్నది నాయన, కానీ నేనేమి చేతును, నాపై నీకెందుకు దయరాదు, నీవు తలుచుకున్నచో అసాధ్యములను సాధ్యములను చేసేదవు కదా అని పలు విధాలుగా పరితపించసాగాడు. ఇలా కొంతకాలం గడిచినది. గుడి పూజారులకును చాలాసార్లు ఎంతగానో బతిమాలాడు, ప్రణమిల్లాడు, వేడుకున్నాడు. కాని ఫలితం శూన్యం. నిద్రాహారములు మాని ఈశ్వర ధ్యానమందే నందనారు కొన్ని దినములు గడిపాడు. ఒకనాడు నందనారు ఈశ్వర ధ్యానములో చెరువుగట్టు మీద పడి ఉండెను. ఆనాటి రాత్రి నటరాజస్వామి నిండు రూపముతో నందనారుకు కలలో కనిపించినందా, శోకింపకుము, అచిరకాలములోనే నన్ను చేరగలవు. గుడి పూజారులు నిన్నొక మారు పరిశీలించి గర్భాలయ ప్రవేశమునకు అనుమతినిస్తారు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. నందనారు మేలుకొని, ఇంతకాలమునకు గదా నా ప్రార్థన ఈశ్వరునికి సోకినది, చండాలుడనని గుడి పూజారులు మరలా నన్ను కసిరి కొట్టరు కదా అని తలపోయిచూ శివనామ సంకీర్తనలతో మిగతా రాత్రి అంతా జాగరణ చేశాడు. నందునికి దర్శనమిచ్చిన ముహూర్తమునందే చిదంబర స్వామి 3000 బ్రాహ్మణులకు కలలో కనబడి, మందిర దక్షిణ ద్వార సమీపమునందు నా భక్తుడొకడు ఆలయ ప్రవేశము కావింపవలనని పలు దినముల నుండి ప్రాకులాడుతున్నాడు, మీరు అతనిని పరీక్షించి ప్రవేశమునకు అనుమతినివ్వండి అని ఆజ్ఞాపించినట్లయింది. బ్రాహ్మణులు భయకంపితులై బారులు తీరి భక్తుని అన్వేషణకై బయలుదేరారు. ఈశ్వరాజ్ఞను పాటించుట సత్వర ముఖ్య కర్తవ్యం గదా. దక్షిణ ద్వార సమీపం నందు శుష్కించిన శరీరముతో నందుడు పడి ఉన్నాడు. అతడి నోటి నుండి శివనామస్మరణము మెల్లిగా వస్తున్నది. వారంతటా నందుని తదేక దృష్టితో పరీక్షించారు. హరహర మహాదేవ, హరహర మహాదేవ అన్న శబ్దం తప్ప మరి ఏమీ వినిపించడం లేదు. మరునాడు ఉదయముననే నందుడు లేచి యథాప్రకారముగా ప్రాకారము చుట్టూ ప్రదక్షిణము చేయబోవ భూసురులు అతనిని సమీపించి, భక్త శిఖామణి, నీవు ఈశ్వరానుగ్రహ పాత్రుడివైతివి, శుద్ధి నొంది ఆలయమున ప్రవేశించుము అని అనుజ్ఞను వసంగిరి. దక్షిణ ద్వారమున అగ్నిహోత్రమునందలి జ్వాలలు ఆకాశమనంటుచుండగా నందుడు అగ్ని ప్రవేశము చేసి శుద్ధి నొందాడు. అందుండి దివ్యకాంతి ప్రభావితుడై యజ్ఞోపవీతమును ధరించి దివ్యమైన వస్త్రములతో వెలిగిపోతూ బ్రాహ్మణులతో పాటు ఆలయ ప్రవేశము నడిచాడు. గర్భగుడిలోనికి ప్రవేశించి అదృశ్యమైపోయాడు. నందనారు గర్భగుడిలోనికి ప్రవేశించి ఎక్కడికి ఎగినాడో ఏమైనాడో ఎవ్వరికీ అంతుపట్టలేదు. చిదంబరేశ్వరుడు ఐక్యమయ్యాడని సర్వులు తలంచారు. దక్షిణ భారతమందు నందనారు కథ మిక్కిలి ప్రసిద్ధి చెందింది. ఉత్తమ కులస్థులు కూడా హరికథ రూపంలో ఈ మహాభక్తుని కథను గ్రామ గ్రామాన విని ఆనందించి తరిస్తారు. హరహర మహాదేవ, శంభో శంకర. మనమందరము కూడా
ఆ చిదంబర క్షేత్రంలో ప్రత్యక్షంగా ఆ నందనారు యొక్క తపన, బాధ, పరమేశ్వరుని చూడాలన్న ఆ కోరికని కళ్ళకు కట్టినట్టుగా రచించారు కవీంద్రుడు శ్రీ సన్నిధానం నరసింహ శర్మ గారు. వారికి అనేకానేక కృతజ్ఞతలు తెలియచేస్తూ మీ అందరికీ మరొక్క మారు హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. ఇలాగే ఈ కార్తీక మాసంలో 3 రోజులకి ఒక కథ మనం చెప్పుకుందామండి. వీలైనంత మటుకు 8 నుంచి 10 కథలు మనకి కార్తీక మాసంలో చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ పరమేశ్వరునికి పాదపద్మములకు మరొక్క మారు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామం సమర్పిస్తున్నాను. మరి సెలవండి, ఉంటాను. సూరిబాబు, కందాళ.